ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే క్రీడా, సాంస్కృతిక ఉత్సవాలు 2026 ఆద్యంతం ఆకట్టుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, సభాపతి అయ్యన్న పాత్రుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ కుటుంబాలతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భారత జాతి స్వేచ్ఛను ప్రసాదించడానికి ఉరితాడును సైతం పూలమాలగా భావించి ప్రాణత్యాగం చేసిన వీరపాండ్య కట్టబ్రహ్మణ పాత్రలో మంత్రి కందుల దుర్గేష్ నటన ఆహుతులను ఆకట్టుకుంది. అనంతరం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి 40 ఏళ్లు పార్టీకి సేవ చేసిన కార్యకర్తగా, 3 సార్లు సర్పంచ్గా గెలిచిన నాయకుడిగా సీఎంను కలవడానికి తాపత్రయపడే పాత్రలో సుబ్బయ్య పాత్రలో అదరగొట్టారు. ఈ మాటలు వినగానే మనందరికీ తెలుసు, ఆ పాత్ర మన కళ్ళ ముందు మెదులుతుంది. ఆ పాత్రతో మన ముందుకి రాబోతున్నారు. ఇంతకీ ఆ పాత్ర ఎందుకు కట్టాలు రసిస్తూ నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్ప నూర్చావా అంటూ వస్తున్నాడు. అదిగో అతి భయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహగర్జన అంటూ ముందుకు వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం మినిస్టర్ శ్రీ కందుల దుర్గేష్ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మార్చిలు గౌరవనీయులు శ్రీ కందుల దుర్గేష్ గారు. ఎందరో మహానుభావులు అడుగడుగునా దర్శనమిస్తారు. భారత జాతికి స్వేచ్ఛ ప్రసాదించడానికి ఉరితాడును సైతం పూలమాలగా భావించిన వీరులలో ఎన్నదగిన వాడు వీర పాండ్య కట్ట బొమ్మన. అతను నమ్మించి మోసం చేసి కట్టబొమ్మను ఆంగ్లేయులకు అప్పగించాడు. కైతరు కోటలో బ్యానర్ మ్యాన్ అనే ఆంగ్ల అధికారి విచారణ చేసి ఉరిశిక్ష విధించాడు కట్టబొమ్మనకు. అది 1799 సంవత్సరం అక్టోబర్ 16వ తేదీ. ఈ ఉరికంబం మీద అసువులు వాసి భారతమాత స్వేచ్ఛ స్వాతంత్రాలని పరిరక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ వీరపాండ్య కట్టబొమ్మన. ఈ భారతీయుణ్ణి చూసి ఆశ్చర్యపోతున్నావా? భారతమాత దాస్య శృంఖలాల్ని ఛేదించడానికి సర్వసన్నద్ధంగా ఉన్నటువంటి ఈ వీరపాండ్యుడి గుండె ధైర్యం నిన్ను నిశ్చేష్టుడి చేసిందా? అమ్మా భారతమాత వీరాది వీరులకి, సూరాది సూరులకి జన్మనిచ్చినటువంటి దేశమాత. నీ పవిత్రత ఈ దుర్మార్గులకి ఏమర్థం అవుతుంది? నీ మహోన్నత రూపం, నీ మహనీయ రూపం ఈ ఆంగ్ల పాలకులకి ఎలా అర్థం అవుతుంది? వేలాది సంవత్సరాలకి క్రితమే ఈ జగత్తుకి వెలుగులు నింపినటువంటి నీ దివ్యత్వాన్ని ఈ దుష్ట పాలకులు ఎలా తెలుసుకోగలుగుతారు? దానర్మాన్ కోటాను కోట్ల మా భారతీయులు ఒక్క పెట్టున భరతమాతని నిలదీస్తే ఆ ఉదుటున ఆ నినాద హోరులో కొట్టుకుపోతారా ఈ ఆంగ్ల జాతి పాలకులు? బానర్మ్యాన్ సాగనివ్వు, ఇంకా సాగనివ్వు, నీ దుష్టత్వాన్ని సాగనివ్వు, నీ దుర్మార్గాన్ని కొనసాగనివ్వు. మేమే కాదు, ఈ భూమిలో రెల్లు గడ్డి కూడా విచ్చు కత్తులై మీ అడుగుల్ని ముందుకు పడనివ్వకుండా ఆపుతాయి. అంతేకాదు మీ దుష్ట పాలనని ఖండ ఖండాలుగా నరికి ఆ రక్తంతో ఈ నేలని అభిషేకిస్తాయి. పాంచాల కురిచి వీరులారా, దేశ స్వాతంత్రం కోసం అసూలు బాసిన వీరాది వీరులారా, మీ సాహసం, మీ పరాక్రమం, మీ ధైర్యం, మీ అమోఘ త్యాగనిరతి ఏ రకంగా శ్లాఘించగలను? మీరందరూ చూపించిన పరాక్రమం ఏ రకంగా బహుకృతులు ఇవ్వగలను? అన్ని కోల్పోయి, సర్వస్వం కోల్పోయి కేవలం శృంఖలాబద్ధుడులై ఉరికంబో ఎక్కుతున్నటువంటి ఈ సందర్భంలో మీకు నివాళులర్పించడం తప్ప నేనేమి చేయగలను? సేనాని వీరయ్య దేవ, మీ యొక్క ప్రత్యేకత నన్ను పరవశింపజేస్తుంది. మహామంత్రి శివసుబ్రహ్మణ్యం పిళ్ళే గారు, నీకెలా వందనాలు సమర్పించగలను? దేవి జక్కమ్మ వీర తిలకం దిద్ది యుద్ధ రంగానికి నన్ను సాగనంపినటువంటి దేవి, నిన్ను భార్యగా పొందిన నేనెంతటి అదృష్టవంతుణ్ణి. అమ్మా పాండ్యదాత్రి జక్కమ్మ, ఇలవేల్పు జక్కమ్మ, కులదైవమైన కార్తికేయ, మీ అందరికీ ఇదే నా వందనాలు సమర్పించుకుంటున్నాను. ఓ మృత్యుదేవత రా, కౌగిలించుకో.
ఈ దేశం కోసం వీర పాండ్యుడు వీరమరణం పొందడానికి సిద్ధంగా ఉన్నాడు. జై భరతమాత, జై భరతమాత, జై భరతమాత. ఆగవయా, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగండి. అరే ఎలా కలుస్తావు? వాళ్ళు ఎలా కొడుతుంది? ఎమ్మెల్యే గారు చెప్పి పర్మిషన్ తీసుకోవాలి. వెట్టాపుతావా ఎమ్మెల్యే గారిని కలిసేదానికి? అరే చెప్తున్నా, చాలా పనిలో ఉన్నారు ఆయన. చాలు కానీ సుబ్బయ్య రా. ఏంటా సుబ్బయ్య ఆపుతారు? రా సుబ్బయ్య. ఏంటన్నా? అన్నా ఏమయ్యా వెంకటేశ్వరరావు, బుద్ధి ఉందంటే సుబ్బయ్య అన్న వస్తే ఆపుతారా? బుద్ధుందా? 40 సంవత్సరాలు పార్టీ కోసం అంకిత భావంతో కష్టపడ్డాడు. 3 సార్లు సర్పంచ్ గెలిచాడు. 10 ఎకరాల ఆస్తి అమ్ముకున్నాడు. ఇలాంటి వాళ్ళని మన చంద్రన్న ఏం చెప్పాడు? గుండెలో పెట్టి చూసుకోమన్నాడు. బుద్ధుందా? అలా ఆపచ్చా? అన్నా చెప్పు. అన్నా, దేవుడు ప్రసాదం, నా బిడ్డ ప్రాణం కాపాడారు. ఇంతకీ బిడ్డకి ఆరోగ్యం ఎట్లా ఉంది? చంద్రబాబు నాయుడు గారి పుణ్యమైన ఆరోగ్యం బాగుంది. బయటకు వచ్చాడు. మొన్న లెటర్ ఇచ్చాను, హాస్పిటల్ బాగా చూస్తారా? ఇచ్చిన ఎల్ఓసి వల్ల ₹1 జేబులోంచి ఖర్చు పెట్టకుండా నా బిడ్డ ప్రాణం కాపాడుకున్నా. మీకు రుణపడి ఉండా, చంద్రబాబు నాయుడు గారికి, కుటుంబ ప్రభుత్వానికి రుణపడి ఉండా. అది చెప్పేదానికి వచ్చా. దేవుడి ప్రసాదం తీసుకొచ్చా. నీకు మేము చేసేది తక్కువ అన్నా. నువ్వు కష్టపడ్డావు. దుర్మార్గ పాలనలో 16 కేసులు, తప్పుడు కేసులు పెట్టారు నీ మీద, జైల్లో పెట్టారు. అయినా నువ్వు ధైర్యంగా నిలబడ్డావు. మొన్న ఎలక్షన్లో 50 లక్షలు ఇస్తానని నీకు ఆశ చూపించినా నా కాలి గోడుతో సమానం. నేను పార్టీ వదిలి రాను, తెలుగుదేశం వదిలి రానని మా కోసం నిలబడ్డావన్నా, జెండా కోసం నిలబడ్డావన్నా. మీకోసం చంద్రన్న, ఇది నా గొప్పతనం కాదన్నా. చంద్రబాబు గారు ఇచ్చిన ఎల్ఓసి లెటరు నీ బిడ్డను బతికిచ్చిందన్నా. నాకు అదే సంతోషం అన్నా. అదొక్కటే కాదు, లోకేష్ బాబు గారి వల్ల, ఆ డిఎస్సి వల్ల నా బిడ్డకి ఉద్యోగం వచ్చింది. అన్నిటికంటే స్వతంత్రంగా, ప్రశాంతంగా మా గ్రామాల ప్రజలు బతికే పరిస్థితి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, బీజేపీ వల్ల వచ్చింది. ఒక లింక్ రోడ్డు, ఒక డొంక రోడ్డు, సిమెంట్ రోడ్లు, అన్ని పనులు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకొని ప్రశాంతంగా బతుకుతున్నాం. మేమందరం రుణపడి ఉన్నాం కూటమి ప్రభుత్వానికి, మీకు అన్నా. సంతోషం. నా 10 ఎకరాలు పోయిందనే బాధ లేదన్నా నీకు. నాకు నీ ఊరిని బాగు చేసుకున్నామనే తృప్తి ఉందన్నా నీకు. నీలాంటి వాళ్ళు కావాలన్నా. ఇలాంటి వాళ్ళేనయ్యా చంద్రబాబు గారు గుండెల్లో పెట్టి చూసుకోమన్నారు. చెప్పు. గన్మ్యాన్ కొత్తోడు సార్. గన్మెన్ కొత్తడా? ఇంకోసారి ఇలా జరగకూడదని చెప్పు. అట్లాగే సార్, అట్లాగే సార్. పర్వాలేదన్నా. అన్న చంద్రబాబు గారు ఊడుకోడు. అట్లాగే సార్. కొత్తోడు ఉన్నటువంటి పర్వాలేదన్నా. ఓకేనా, ఏమనుకోకన్నా. నమస్తే. నమస్కారం. గతంలో వారు దుర్యోధనుడి పాత్రలో మనల్నందరినీ రంజింపజేశారు. నా ఈ మాట వినగానే ఆ పాత్ర ఏమిటో మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఆ పాత్ర మరి ఏదో కాదు. ఎవరి గద శబ్దము వింటే శత్రువుల గుండెలు అదురుతాయో ఆ వ్యక్తే కలియుగ భీమా మా రఘురామ. RRR గా మనందరికీ సుపరిచితులు విచ్చేశారు భీముని పాత్రలో. దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదా విఘాత్ భగ్నోరు రుధోరు చేసద సుయోధనుగ్ర రణాంగ్రలంబునన్. బానిసలకంత అహంభావమా? నీ కరుణ ముందే నీ భార్యను బలాత్కరించదా? దుశ్శాసన, ఈడ్చుకురా బంధకిని, ద్రౌపదిని ఈడ్చుకురా. ఏ దుశ్శాసన, గురురుద్ధ బాంధవులనే చూచుచుండ మదో గురుడై ద్రౌపదినిట్లు చేసిన కలం దుశ్శాసనం. లోక భీకర లీలను వధించి తద్విపుల వక్షస్థైల రక్తముర్వీపతి చూచుచుండ అని ఆస్వాదించదన్ జాగృతి. ఇంకొక మాట, నా జన్మదినము నాడు నన్ను కారాగారములో బంధించిన ఈ అభినవ దుర్యోధన దుశ్శాసన కీచకులను ఈ శ్రీకృష్ణుని అండతో ఆ నికృష్టులను పరిమార్చద. అఖిలాండ కోటి బ్రహ్మాండ
శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం, రంగనాయకులపేట, నెల్లూరు. బ్రహ్మోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు. ఫిబ్రవరి 26వ తేదీ సాయంత్రం 5:30 అంకురార్పణ, మార్చి 2వ తేదీ రాత్రి 9 గంటలకు హనుమంత సేవ, 3వ తేదీ రాత్రి 10 గంటలకు బంగారు గరుడ సేవ, 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు కళ్యాణోత్సవం, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవం తిరుత్తేరు, 6వ తేదీ సాయంత్రం 6:30 తెప్పోత్సవం జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి తరించగలరని కోరుచున్నాము. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారికి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, లోక్సభ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇట్లు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణ అధికారి.